నా పేరు నరేష్ అండి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఈరోజు నార్మల్గా మనం వింటున్నాం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన తెలంగాణ హైదరాబాద్లో సభలు పెడతామని చెప్పేసి వింటున్నాము. కానీ అది ఊహాగానాలు లెక్క కనిపిస్తున్నాయి. అది నీటి మీద రాతలే ఉండిపోతాయి. ఒకవేళ సభలు పెట్టినా కానీ నీటి మీద రాతలే ఉండిపోతాయి. ఇక్కడ వరకు ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, మన తెలంగాణలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో పార్టీలు సభలు పెట్టుకొని మొత్తం దుకాణాలు మొన్నటిదాకా తెలంగాణ వాళ్ళని కించపరిచి మాట్లాడి డిక్షనరీలో లేదా అని, అదే తెలంగాణలో ఇప్పుడు ఆ సభ పెట్టడం వల్ల అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు? యాక్చువల్ ఏంటంటే అనుభవం లేని వ్యక్తులు, ఏదైతే స్క్రిప్ట్లు రాసుకొని వచ్చి మాట్లాడే వ్యక్తులకు అలాంటి మాటలే వస్తాయి తప్ప ఇంకేం రాదు. తెలంగాణ అనేది ఇది ఒక పోరాటాల గొడ్డ. తెలంగాణ అనేది ఒక పోరాటాల గడ్డ. తెలంగాణ ఒక చరిత్ర. ఈ చరిత్ర గురించి ఒకసారి వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఎవరైతే మేధావులు ఉన్నారో, ఈ మాట చెప్తున్న మేధావులకి నేను సూటిగా చెప్తున్నా, ఫస్ట్ వాళ్ళు ఉంటున్న రాష్ట్రం గురించి ఫస్ట్ తెలుసుకోమని చెప్పండి. ఏదైతే ఉందో రాజధాని లేని కూడా రాష్ట్రంలో వాళ్ళు పుట్టిన వాళ్ళు. ఇక వచ్చేస్తే మన తెలంగాణలో ఏదైతే సభ గురించి అంటున్నారో అది అటర్ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. ఇక్కడైతే మన ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరేమంటారు? అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చండి, అది అందరికీ హక్కు ఉంది. నేను కూడా ఒక కొత్త పార్టీ పెట్టుకుని నేను కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆంధ్రాలో నేను కూడా పోయి కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. అలాంటి అందరికీ ఉంది. యూత్లో ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారి కదిలిందంటే మళ్ళీ ఆంధ్రాలో కూడా మేము కొత్త పార్టీ, యూత్ పార్టీ ఒకటి కొత్తది కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో తెలంగాణలో అసలు ఏం తక్కువైందని చెప్పానని నేను వచ్చి నిర్మాణం చేస్తాం తెలంగాణ అని చెప్పని అన్నారు పవన్ కళ్యాణ్. ఏమో ఇక వాళ్ళకి ఆస్తిపాతులు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయేమో, ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ డబ్బులు ఎక్కువ నిధులు ఏమైనా ఉన్నాయేమో అది తీసుకొచ్చి ఇక్కడ పెడదాం అనుకుంటున్నారేమో, అది కూడా చూద్దాం. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలే ఇప్పుడు ఇక్కడ లేని ఉన్న గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చి ఇప్పటివరకు ఏం చేయలేకపోతున్నారు. ఇంకా వాళ్ళకి సపోర్ట్గా ఉన్న ఈ ప్రభుత్వం కూడా మేబీ వెల్కమ్ చెప్తుందేమో. వాళ్ళకు సామాన్యంగా అయితే ఇక్కడ హైదరాబాద్కి రావడానికి అయితే వీలు లేదు. బట్ ఏంటంటే మనకున్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మన నిర్మాణం ఏదైతే జరిగిందో, ఎన్టీఆర్ గారిని స్టాచ్యూ ఏదైతే మన అమీర్పేటలో స్థాపన చేయించారో, ఆల్రెడీ స్థాపన చేయాల్సిన పనులు మన దగ్గర చాలా ఉన్నాయి. విగ్రహం అనేది కాదు, ఆ ఎన్టీఆర్ అనే వ్యక్తి ప్రతి ఒక్క పాత వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎవరైనా వాళ్ళ గుండెల్లో ఉన్న మనిషి. ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడేంత స్థాయికి మనం లేము. బట్ ఆయన ఏదైతే పెట్టారో స్టాచ్యూ, అది మంచి పనియే, దానికి మేము సమర్థిస్తాము. కాకపోతే ఇలాంటి శంకుస్థాపన అనేది వేరే పథకాలు ఉన్నాయి, చాలా పథకాలు ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేకుంటే మనకు పేదవాళ్లకు లబ్ధి పొందాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు సూటిగా ఆ పథకాలు వాళ్ళ ఇంటి దాకా వెళ్తే ఎన్టీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే. అంటే రేపు తెలంగాణ ఆవిర్భావం రోజు కదా, సో తెలంగాణ పీపుల్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ పీపుల్స్కి ప్రతి ఒక్కరూ కదిలి చర్చలు చేసుకోవాలి. ఏ ప్రభుత్వం ఎలా చేసింది, ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని ప్రభుత్వాలు మన ముందుకు వచ్చాయి, ఎన్ని ప్రభుత్వాలు ఏమేమి హామీ ఇచ్చినాయి, ఎంతవరకు అవి నెరవేర్చాయి, ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏం చేశాయి, మన ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న అపోజిషన్, ఇప్పుడు మామూలుగా మా ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు గట్టిగా వాదిస్తుందో, సై అంటే సై అన్నట్టుగా మేమైతే ఎలా అయితే వెళ్తున్నామో, సో ఒకసారి యువత మొత్తం ఒకసారి కదిలి రావాలని చెప్తున్నాం. ఈ ఫార్మేషన్ డేని ఒకసారి చర్చలుగా, అంటే ఎక్కడ వాళ్ళు అక్కడనే చర్చలు చేసుకొని రాబోయే రోజులలో అందరికీ వెల్కమ్ అంటున్నాం. అంటే టీఆర్ఎస్ పార్టీలో అందరికీ వెల్కమ్ అంటున్నాం. ఇంకొక కవిత గారు ఏదైతే స్థాపించారో తెలంగాణ రక్షణ సేన అని, సో దీంట్లో ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ప్రత్యేకంగా యూత్కి అయితే ఈసారి మంచి పెద్ద బాటనే ఉంది. సో ప్రతి ఒక్కరికి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే నిరాశపడి ఉండారో, మాకు పదవులు లేవని చాలామంది కష్టపడ్డారు పార్టీలలో, వేరే పార్టీలలో, ఒకటే పార్టీ అని కాదు చాలా పార్టీలలో కష్టపడి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క టీఆర్ఎస్లో ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏ పదవైనా, చిన్న పదవి నుంచి పెద్ద పదవి వరకు అందరికీ పదవులు మాత్రం గ్యారంటీగా వస్తాయండి. ఇది ఒకటి మాత్రం నమ్ముతున్నాం. జై తెలంగాణ, జై కవితక్క. థ్యాంక్ యూ.